చీరాల మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీకి రాజీనామా చేసి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. దీంతో ఇవాళ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు వైసీపీ కౌన్సిలర్లు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుండగా క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు టీడీపీ, వైసీపీ నేతలు. తమ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. మరిన్ని డీటెయిల్స్ మనకు శౌర్య అందిస్తారు. శౌర్య, చీరాల మున్సిపల్ చైర్మన్ లేదు తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టమంది. మొన్న జరిగిన గత ఎన్నికల్లో ఈ చీరాల మున్సిపాలిటీలు ఎక్కువ శాతము వైసీపీ సంస్కృతిని గెలవడంతో మున్సిపాలిటీ చీరాల మున్సిపాలిటీ అనేది వైసీపీ చెందింది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో రాష్ట్రంలో వెంటనే ఈ చీరాల మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ చాలా మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలకు వెళ్తారు. అయితే బలము టీడీపీకి రావడంతో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి ఒక రాష్ట్ర ఆలోచించింది. దీంతో ప్రాంత రాజకీయాలను కూడా స్టార్ట్ చేశారు. అయితే అనూహ్యంగా ఎవరైతే మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నాడో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరాడు. అయితే ఇంకా ఇప్పుడు ఈ టీడీపీ ఒకవేళ ఈ చైర్మన్ పదవిని రక్షించుకున్నా కానీ మళ్ళీ అక్కడికే చైర్మన్ పదవి అవకాశాలు ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే చైర్మనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అంటే ఇక ఆటోమేటిక్ గా టీడీపీ ఖాతాలకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ లో కావచ్చు, లేకుంటే ఆ మంచి వర్గం కావచ్చు, అదేవిధంగా వైసీపీ వర్గం కావచ్చు, ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తున్నాడు. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ ఉన్న 33 సంవత్సరాల్లో ఒకే ఒక్క సంవత్సరం తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు. ఒక సంవత్సరాలు అంత మున్సిపల్ చైర్మన్ ఈ పీఠము తెలుగుదేశం పార్టీకి తగ్గడం అనేది చాలా రాజకీయంగా అనూహ్య పరిణామాలు తీసుకొస్తా ఉంది. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపించిందేమో ఇండిపెండెంట్ ని, అదే వైసీపీని, ఆ మంచి వర్గాన్ని. కానీ తెలుగుదేశం పార్టీ ఒక్క అభ్యర్థి ఉన్నా కానీ ఈ సాంప్రదాయ పార్టీ అదేవిధంగా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడుతుందో కౌన్సిలర్లు అందరూ మూతపడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టినా అవిశ్వాస తీర్మానం పెట్టదన్నా కానీ ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్న చైర్మనే తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి మళ్ళీ శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ అయ్యే ఉంది అంటున్నారు. ఈ మున్సిపల్ చైర్మన్ అయ్యేసరికి మరొక సంవత్సరం టైం ఉంది. ఈ సంవత్సరాల టైంలోనే మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ ఖాతాలు నచ్చుకోవాలని చెప్పి భావిస్తూ ఉన్నారు.